నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నం నిజాంపేటలో వేంచేసిన కాళికాపైడమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారిని శుక్రవారం శాకాంబరి దేవిగా అలంకరించారు. 108 మంది సువాసినులు అమ్మవారికి ప్రత్యేక అర్చనలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా స్పెషల్ బ్రాంచి సిఐ వాసంశెట్టి శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హోం మినిస్టర్ మచిలీపట్నం పర్యటనలో భాగంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఐజీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐజీపీ కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఈ ఉత్తర్వులు అందినట్టు ఎస్పీ గంగాధరరావు తెలిపారు. మచిలీపట్నం జిపియర్ ధర్మశాల ఆధ్వర్యంలో మల్కాపట్నం ఎస్టీ కాలనీలో 300 పేద కుటుంబాలకు చెందిన పురుషులకు స్త్రీలుకి చీరలు, లుంగీలను పంపిణీ చేశారు. నిర్వాహకులు గొరిపర్తి శ్రీధర్, నూరి, ఖాన్, దివంగత బాజీ కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ, జనసేన పార్టీ నాయకులు మాదివాడ రాము, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నడకుదటి అర్జున, కుంభం రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ ఎస్టీ కాలనీలో పిల్లలందరూ చదువుకుని ఎదగాలని, పిల్లలు చదువు లేకపోవడం వలన ప్రభుత్వపరంగా అన్ని శాఖలలో ఎస్టీ పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులతో ఖాళీగా ఉన్నాయని అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని ఆయన సూచించారు. మచిలీపట్నం గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దడంలో అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి అన్నారు. గురిపర్తి శ్రీధర్ మిత్రబృందం క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని లంకిశెట్టి అన్నారు. అవనిగడ్డ ఫైర్ స్టేషన్ అధికారి సుధాకర్ 2 యానాది పిల్లలను దత్తత తీసుకుని మచిలీపట్నంలో డిగ్రీ, ఇంటర్మీడియట్ చదివించడం అభినందనీయమన్నారు. జనసేన పార్టీ నాయకులు మాదివాడ రాము మాట్లాడుతూ యానాదుల కాలనీలో చదువుకునే పిల్లలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నడకుదటి అర్జున మాట్లాడుతూ మచిలీపట్నంలో ఉన్న 4 ఎస్టీ కాలనీలను అభివృద్ధి పదంలోకి తీసుకురావాల్సిన అవసరం అందరిపై ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు పి. సత్యనారాయణ అన్నారు. ఈశ్వర్ రెసిడెన్సీలో శుక్రవారం రాత్రి కృష్ణా జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా తాతినేని శివరాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు పి. సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు, జిల్లా ఇన్ఛార్జి కబట్టి, రాష్ట్ర కార్యదర్శి ముడా చైర్మన్ మట్టా ప్రసాద్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, మాజీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజాబాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పంతం గజేంద్ర, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాట్రగడ్డ రాజశేఖర్, మోమ మార్కెట్యార్డు చైర్మన్ దోనేపూడి శివరామయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగావకాశాలు సాధించాలని సుజన అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సు అధ్యక్షుడు పివి రావు అన్నారు. యలమంచిలి జనార్దనరావు, దైతా మధుసూదన శాస్త్రి ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్థిక సామాజిక విశ్లేషకులు పివి రావు ముఖ్యాతిథిగా పాల్గొని ప్రసంగించారు. సాంకేతిక విద్యలో వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ టి. రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రోగ్రాం ఇన్ఛార్జి పి. నాంచారయ్య, నాగజ్యోతి, లెక్చరర్లు సాయిలీల, అసిస్టెంట్ ప్రొఫెసర్ జె. సరస్వతి, సాయిలక్ష్మి, సృజనాశ్రీ, అలేఖ్య, సుమన్, కె. శివరాం, టి. సురేష్ బాబు, జె. ఉదయ భాస్కర్, సుష్మా, మెహరా బేగం తదితరులు మాట్లాడారు.
జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జరగవలసిన స్థాయి సంఘ సమావేశాలకు జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు ఎవరూ హాజరు కానందున సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ కన్నమనాయుడు ప్రకటించారు. శుక్రవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన డిప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్తో కలిసి స్థాయి సంఘ సమావేశాలను ప్రారంభించారు. అయితే ఈ సమావేశాలకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు హాజరైనప్పటికీ జెడ్పీటీసీ సభ్యులు ఎవరూ హాజరు కాకపోవడంతో షెడ్యూల్లో ప్రకటించిన సమయం ప్రకారం వేచిచూసి ఒక్కొక్క స్థాయి సంఘ సమావేశం వాయిదా వేస్తూ ప్రకటించుకుంటూ వచ్చారు. తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటిస్తామని జెడ్పీ సీఈఓ తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అనుమతులు ఇస్తూ తీర్మానించాలని టీడీపీ నాయకులు శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టాభి స్మారక భవనానికి కేటాయించి స్థలం వద్ద నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో టీడీపీ నాయకులు వేము కోటేశ్వరరావు, కొనకళ్ల ఆరుణ కుమార్, పివిఫణి కుమార్, జన్ను వెంకటేశ్వరరావు, ఆళ్ల మాధవ తదితరులు పాల్గొన్నారు. వాయిదా వేసిన కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి బందరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎన్ఓసీ ఇవ్వాలన్నారు. దీనిపై కార్పొరేటర్లు, అధికారులు తీర్మానం చేసేందుకు సహకరించాలన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తాను పర్యటించిన ప్రాంతాలలో కూటమి ప్రభుత్వ పాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్తో కలిసి ఆయన పెడన పట్టణంలోని 20వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించగా అన్ని పథకాలను ఒకేసారి అమలు చేయడం సాధ్యం కాలేదని, అయితే అంచెలంచెలుగా అన్ని పథకాలను అమలు చేయడం తథ్యమన్నారు. జగన్ పాలనలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలో పయనింపచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. కౌన్సిలర్ కొసనం కరుణకుమారి, టీడీపీ నాయకులు ఎక్కల శ్యామలయ్య, కమ్మగంటి బాబు, తమ్మ భీమయ్య, పరసా జితేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూసాం మనం గతంలో కూడా బాబాయిని ఏ విధంగా చంపేశారు, తల్లిని చెల్లిని ఏ విధంగా మోసం చేశారు. ఆ విధంగా చేస్తేనే వాళ్ళ అధినాయకుడికి నచ్చుతుంది కాబట్టి ఆ కింద ఉన్నటువంటి కేడర్ కూడా అదే తరహాలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ రోజున బీసీలకి ఏదో జరిగిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి జెడ్పీ చైర్మన్ దంపతుల మీద ఏదో దాడి జరిగినట్టుగా వాళ్ళని వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి వచ్చి కావాలని చెప్పేసి అక్కడ సీన్ క్రియేట్ చేస్తూ ఉంటే అక్కడ బీసీల మీద దాడి జరిగిందని చెప్పి ఏదో సింపతి క్రియేట్ చేయాలి. అసలు అక్కడ ఏం జరగకపోయినా వాళ్ళు వెళ్ళిపోయి వెనక్కి వచ్చారంటే ఎక్కడి నుంచో వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం వల్ల వెనక్కి వచ్చి అక్కడ నానా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడటం అన్ని వీడియోలు క్లియర్ కట్గా మనందరం కూడా చూసాం. మరి బీసీల మీద చెప్తా ఉన్నారు ఈ రోజున. మరి ఆ రోజున కొల్లు రవీంద్ర గారు బీసీ కాదా, అచ్చెన్నాయుడు గారు బీసీ కాదా, యనమల రామకృష్ణ గారు బీసీ కాదా? ఆ రోజున మరి ఇష్టానుసారంగా ఏమీ లేనటువంటి కేసులు వాళ్ళ మీద బనాయించి వాళ్ళందరినీ కూడా మరి ఆ రోజున జైల్లో పెట్టినప్పుడు మరి బీసీలు గుర్తు రాలేదు. ఎస్సీలు సుధాకర్ గారు కానివ్వండి, ఇతరాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు చేయటం మరి ఆ రోజు గుర్తు రాలేదు అని చెప్పి సందర్భం జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా పిచ్చోళ్ళు కాదు, ప్రజలందరూ కూడా చాలా అవగాహన కలిగినటువంటి వ్యక్తులు. మీ అందరినీ కూడా గతంలో మీరు చేసినటువంటి అరాచకాల వల్లే మీకు 11 సీట్లతో మరి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. ఇప్పటికైనా మీ మనసు మార్చుకుని ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా తీసుకెళ్ళడానికి ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. వైసీపీ నాయకులు గురువారం జవ్వారు పేట సెంటర్లో చేపట్టిన ఆందోళనలో 7గురును ఇనుకుదురు పోలీసులు అరెస్టు చేసి మెడికల్ టెస్టులు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. వైసీపీ నేతల రిమాండ్ను న్యాయమూర్తి రిజెక్ట్ చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను ఫాలో అవ్వాలని పోలీసులకు సూచించారు.
41 నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.